ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం తులారాశి వారిని మిమ్మల్ని ఒకరు రహస్యంగా గమనిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. మరి ఇంతకీ మిమ్మల్ని రహస్యంగా గమనిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు మిమ్మల్ని రహస్యంగా గమనించడం జరుగుతుంది? ఎందుకు మీరు ఆ వ్యక్తి నుంచి జాగ్రత్తగా ఉండాలి? అలాగే ఏప్రిల్ 27వ తేదీ సంబంధించిన దిన ఫలితాలు, అదేవిధంగా గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడడం జరుగుతుంది. కొన్ని యోగాలు శుభయోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభయోగాలు. అయితే ఏప్రిల్ మాసంలో 14 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి రాజయుగం ఏర్పడడం జరిగింది. కర్కటక రాశిలో ఏప్రిల్ నెలలో నవపంచమ రాజయోగం ఏర్పడింది. అయితే కుజుడు, వరుణుడు నవపంచమ స్థానాల్లో ఉన్నప్పుడు నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యొక్క రాజయోగంతో దరిద్రాన్ని అనుభవిస్తున్న వారి జీవితం మారి కోటీశ్వరులు అయ్యేందుకు యోగం అనేది ఉంటుంది. అయితే నవపంచమ రాజయోగంతో అదృష్టాన్ని పొందే తులారాశి గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఫుల్గా క్లారిటీగా తెలుసుకుందాం. నవపంచమ రాజయోగంతో తులారాశి గల జాతకులు అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. ఈ యొక్క రాశి జాతకులు అన్ని రంగాలలో విజయం సాధించడమే కాకుండా ఆర్థిక లాభాలను కూడా పొందడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఉద్యోగాల్లో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. అదనపు ఆదాయ మార్గాలు ఈ సమయంలో తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇక ఈ రాశి వారికి ఇది అన్ని విధాలుగా శుభ ఫలితాలను చేకూర్చే సమయంగా చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా నవపంచమ రాజయోగం కారణంగా తులారాశి గల జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ యొక్క రాజయోగం తులారాశి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెరిగేలా చేస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు కలిసి వస్తుంది. ఉద్యోగంలోనూ నూతన అవకాశాలకు ఆస్కారం అనేది ఉంటుంది. తులారాశి వారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. తులారాశి వారికి నవపంచమ రాజయోగం మీకు చక్కగా శుభ ఫలితాలను తీసుకురాబోతుంది, లాభాలను తెచ్చిపెడుతుంది. ఇది తులారాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఇకపోతే తులారాశి జాతకులకు శుభాలను చేకూరుస్తుంది. వివిధ రకాలుగా ఈ యొక్క రాశి వారికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని అంటే అభివృద్ధిని సైతం సాధిస్తారు. ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందడం జరుగుతుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. జీవితంలో అన్ని రకాల సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఇక గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. వీరికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శని అనుగ్రహంతో డబ్బు సేవ్ అవుతుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. మీ కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. ఇక తులారాశి గల జాతకులు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగం చేసేవారికి అభివృద్ధి అనేది ఉంటుంది. ఇది అన్ని విధాలా మీకు కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి, ఏప్రిల్ 27వ తేదీ అంటే ఆదివారం నాడు తులారాశిలో జన్మించిన జాతకుల్ని మిమ్మల్ని ఒకరు రహస్యంగా గమనిస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాం కదా. ఇందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి. ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం తులారాశి వారిని మిమ్మల్ని ఒక వ్యక్తి మాత్రం రహస్యంగా గమనించడం జరుగుతుందండి. కానీ మీరు ఆ వ్యక్తి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి కంటే పడకూడదు. అవునండి, మీరు వింటుంది నిజమే. ఏప్రిల్ 27వ తేదీన మిమ్మల్ని రహస్యంగా గమనించబోతున్న వ్యక్తి ఎవరు అంటే మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా గమనించడం జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, మీ యొక్క డైలీ మీ యొక్క దినచర్య ఏ విధంగా ఉంటుంది, ఏ సమయంలో ఎక్కడెక్కడికి వెళ్తున్నారో, ఏ పనులు చేస్తున్నారు, ఇలా ఈ విధంగా ఆ వ్యక్తి గోప్యంగా ఉంటూ ఎవ్వరి కంటికి కనపడకుండా, అంటే మూడో కంటికి అంటారు కదా, ఆ విధంగా మూడో కంటికి కనపడకుండా ఎవ్వరికీ కూడా తెలియకుండా రహస్యంగా మిమ్మల్ని గమనించడం జరుగుతుంది. మీ యొక్క అడుగు జాడలు ఏ విధంగా, ఎలా మీరు ఏ విధంగా ఒక డైలీ రొటీన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది,
పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు వరకు కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని వెంటాడడం జరుగుతుంది. ఎందుకు రహస్యంగా గమనిస్తున్నాడు, ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలంటే మిమ్మల్ని చావు దెబ్బతీయడానికి మీ శత్రువు ట్రై చేస్తున్నారండి. అవునండి, మీరు వింటుంది 100% వాస్తవం. తొలి రాశివారు రాసి పెట్టుకొని ఇదే జరగబోతుంది. మిమ్మల్ని చావు దెబ్బ తీయడానికి ఆ వ్యక్తి మీ వెనకే ఉంటూ మీ వెనక ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటూ ఏదో ఒకటి మీ విషయానికి సంబంధించిన ఒక నష్టాన్ని చేకూర్చడానికి మీ వెంటే ఉంటూ మీ గురించి రహస్యంగా తెలుసుకుంటున్నాడండి. మిమ్మల్ని ఆ వ్యక్తి రహస్యంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తుల రాశి వారు చాలా అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఈ విషయానికి సంబంధించి ఇలా ఉంటే రాబోయే రోజులు తులరాశి జాతకులకు చక్కటి ఫలితాలు అయితే రాబోతున్నాయండి. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ మీకు వచ్చే బెనిఫిట్స్ అయితే ఎప్పటికీ కూడా తగ్గవండి. ఎందుకంటే గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయండి. మీకు ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా మీకు గ్రహాలు అనేవి చాలా అంటే చాలా ఫేవరబుల్గా మీకు వర్క్ చేయడం జరుగుతుంది. ఇకపోతే పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఈ యొక్క రాశి వారికి లబ్ధి చేకూరబోతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయండి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు బాగా కలిసి రాబోతుంది. తులరాశి జాతకులు ఆరోగ్యం ఈ యొక్క రాశి జాతకుల ఆరోగ్యం ఈ సమయంలో స్థిరంగా ఉంటుంది. ఇది అన్ని విధాల తులరాశి వారికి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభసాటిగా మారి మంచి ప్రాఫిట్స్ను తెచ్చిపెడతాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నిటికీ కూడా ఈ సమయంలోనే పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలు రాసేవారికి ఈ యొక్క విద్యార్థులకు విజయం అనేది వెన్నంటే ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం ఉంటుంది. ఆర్థిక లాభాలను మీరు పొందడం జరుగుతుంది. ఇక ఈ కెరీర్ సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. చిన్న చిన్న సమస్యలకి బాధపడుతున్న వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. వాటి నుంచి ఈజీగా బయటపడి మంచి ఆర్థిక లాభాలను పొందుకుంటారు. ఇక గతంలో వీరి డబ్బు చిక్కుకుపోయింది అని అనుకున్నట్లయితే కనుక అది ఈ సమయంలో ఖచ్చితంగా తిరిగి రాబోతుంది. ఇక కొత్త ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఏ పని మొదలుపెట్టినా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. పెండింగ్ పనులను కూడా ఈ సమయంలోనే పూర్తి చేయగలుగుతారు. అందుకు స్వామి మీరెవరైతే నిత్యం ఒక దేవుణ్ణి ఆరాధించడం జరుగుతుందో, కొలవడం జరుగుతుందో, మీ యొక్క నిత్యం కొలిచే మీ యొక్క దైవ స్వరూపం ఎవరైతే ఉంటారో మీరు నిత్యం కొలిచి ఆ యొక్క దైవాన్ని డైలీ మీరు ప్రార్థించుకున్నట్లయితే ప్రతి విషయంలో మీకు తోడు ఉండడం జరుగుతుంది. ఇకపోతే రాబోయే రోజుల్లో ఈ యొక్క తులరాశి వారికి అదృష్టం బాగా కలిసి రాబోతుంది. మీరు ఏ పని తలపెట్టినా కూడా మీరు చాలా సక్సెస్ఫుల్గా ఆ యొక్క విషయానికి సంబంధించి సక్సెస్ని సాధించడం జరుగుతుంది. ఇక కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలోనే తగ్గిపోతాయి. ఇక ఆర్థికంగా మంచి పురోగతిని సాధించడంతో పాటుగా విశేషమైన ప్రయోజనాన్ని మీరు పొందుకోవడం జరుగుతుంది. జీవితంలో అన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అనేది ఉంటుంది. అలాగే వేతనం కూడా భారీగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారికి మేలు కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఏ పని తలపెట్టినా సంపూర్ణంగా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండి సమాజంలో మంచి పేరును తెచ్చుకుంటారు. ఇక ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడంతో పాటుగా జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయం అనేది వరించబోతుంది. పూర్తిగా అదృష్టవంతులు అవుతున్నటువంటి ఈ యొక్క రాశిని ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నారు. ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయండి. కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి. కెరీర్కు సంబంధించి ఇప్పటివరకు నెరవేరని ప్రయోజనాన్ని కూడా నెరవేరడం జరుగుతుంది. గతంలో కంటే ఈ యొక్క రాశి వారు ఆర్థిక పరిస్థితి అనేది మీది ఇంప్రూవ్ అవడం జరుగుతుందండి. ఆకస్మికంగా ధన లాభం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇక తులరాశి వ్యక్తిగత జీవితంలో అనుకునే పురోగతి అంటే అభివృద్ధి అనేది కనబడుతుంది. ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ముందుండడంతో పాటుగా కుటుంబంలో కూడా సఖ్యత అనేది పెరుగుతుంది. ఇక అదేవిధంగా గ్రహాల సంచారంతో మెరుగైన ఫలితాలను పొందుకోబోతున్నారు తులరాశి వారు. సో చూశారు కదా, తులరాశి వారు ఏప్రిల్ 27 తేదీ ఆదివారం తులరాశి వారిని మిమ్మల్ని ఒకరు రహస్యంగా గమనిస్తున్నారని అనుకున్నాం కదా. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, రాబోయే రోజులు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.